వెల్కమ్ టు టోకీ టాక్స్. ఇవాళ మనము ఇన్స్టా పాట్ లో పావ్ బాజీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి రెసిపీ ఏంటో చూసేద్దాం. ముందుగా ఇన్స్టెంట్ పాట్ని సాటే మోడ్లో పెట్టుకోవాలి. కొంచెం వేడెక్కాక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్ ఆఫ్ ఆనియన్స్ వేసుకొని వేపుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఆనియన్స్ వేగిపోయాక 1 కప్ ఆఫ్ పీస్ అంటే పచ్చి బఠానీ వేసుకొని వేపుకోవాలి. దాంతోపాటు 1 కప్ ఆఫ్ క్యాప్సికమ్ కూడా, గ్రీన్ క్యాప్సికమ్ ఆర్ ఏ కలర్ దొరికితే ఆ కలర్ ఆఫ్ క్యాప్సికమ్ వేసుకొని వేపుకోవాలి. ఇవి కొంచెం వేగిపోయాక 1 కప్ ఆఫ్ సన్నగా తరిగిన టమాటోలు వేసుకోవాలి. టమాటాలు మెత్తపడేంత వరకు వేపుకోవాలి. టమాటాలు వేగిపోయాక 1/2 స్పూన్ ఆఫ్ కసూరి మేతి, 1 స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 1 స్పూన్ ఆఫ్ పావ్ బాజీ మసాలా ఇవన్నీ వేసుకొని కాసేపు వేపుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని వేపుకోవాలి. ఈ మిక్స్ అంతా వేగిపోయాక 1 కప్ ఆఫ్ క్యారెట్ సన్నగా తరిగినవి అండ్ 1 కప్ ఆఫ్ అంటే 1 కప్పు కన్నా కొంచెం పెద్దగా లైక్ 1.5 కప్ అనుకోండి, 1.5 కప్ ఆఫ్ ఆలు సన్నగా కట్ చేసినవి, తొక్క తీసి కట్ చేసినవి అనమాట. సో ఇవన్నీ వేసుకొని కాస్త కలుపుకోవాలి. ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసేసుకోవాలి. మూత పెట్టుకున్నాక ప్రెషర్ కుక్లో ఒక 5 minutes పెట్టుకుంటే సరిపోతుంది. బాజీ కుక్ అయ్యే లోపల మనం మిగతావన్నీ రెడీ చేసుకుందాం. సో దీనికి కావాల్సినవి కొత్తిమీర సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో. ఇది ఒక 1 కప్ అయితే సరిపోతుంది. మనకు పావ్ బాజీకి పర్ఫెక్ట్ పావ్స్ కాస్కోలో దొరుకుతాయండి. హవాయన్ స్వీట్ రోల్స్ అని దొరుకుతాయి. అందులో 2 ప్యాకెట్స్ ఉంటాయన్నమాట. సో అదైతే మన పావ్ బాజీకి పర్ఫెక్ట్ అనమాట. ఈ పావ్స్ని మనము ఇలా సెంటర్లో కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు వేపుకోవడానికి బటర్ వేసి కొంచెం పెన్నం పైన వేపుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఆల్సో పావ్ బాజీని మనము కర్రీని కూడా మిడిల్లో పెట్టుకొని తినడానికి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు బాజీ అయితే కుక్ అయిపోయింది, చూద్దాము. సో
ఇప్పుడు ఇవంతా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనము మ్యాషర్ తీసుకొని మ్యాష్ చేయాలన్నమాట అంత వెజిటబుల్స్. ఎందుకంటే ఆలు పీస్ ఇవన్నీ లైక్ ప్యూర్ గ్రేవీ లాగా అయిపోవాలి కదా. సో చూసారా ఆ క్యారెట్స్ అన్నీ అలాగే ఉన్నాయి. సో అందుకోసం మనము ఏదన్నా మ్యాషర్ తీసుకొని మ్యాష్ చేసామనుకోండి సరిపోతుంది. సో చూసారు కదా ఇప్పుడు బాగా మ్యాష్ అయిపోయింది. నేనైతే పప్పు గుత్తి యూజ్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు మ్యాష్ అయిపోయిన మొత్తం గ్రేవీలోకి 1/4 ఇంచ్ బటర్ వేసి దాంట్లోకి మనం ఇంతకుముందు తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి కాసేపు ఒక 2 minutes సాటే మోడ్లో పెట్టి బటర్ కరిగేంత వరకు సాటే మోడ్లో పెట్టి కలపాలి. ఇప్పుడు ప్యాన్ పైన నెయ్యి అన్న లేకపోతే బటర్ అన్న ఏదో ఒకటి వేసుకొని మనము ఇప్పుడు ఆ బ్రెడ్స్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పావ్స్ని మనము రోస్ట్ చేసుకోవాలి. పావ్ అండ్ బాజీ ఈజ్ రెడీ టు సర్వ్ అండి. ఇంకా వీటిని మనం వేడివేడిగా ప్లేట్లో వేసుకొని కొన్ని ఆనియన్స్ అండ్ మీకు ఇష్టమైతే కొంచెం నిమ్మకాయ పిండుకొని తిన్నామనుకోండి ఆసమ్ ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసింది ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్స్లో చెప్పండి.